మురుగురాజు సినిమా రివ్యూ అసలు కొంచెం డిసప్పాయింట్మెంట్. అంటే ఒక స్ట్రీక్‌లో ఉన్నారు. నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టలేదు ఈ సినిమాకి గానీ, ఒక స్ట్రీక్‌లో ఉన్నారు చిరంజీవి గారు ఈ పాత సినిమాల్లో. 'డాడీ', 'ఇంద్ర', 'డాడీకి' ముందు 'ఠాగూర్' ఉన్నాయి. సో, ఒక స్ట్రీక్‌లో ఉన్నారు. ఈ సినిమా వచ్చింది. కష్టం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సారీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఎగ్జామ్స్ టు స్కూలు కానీ మళ్ళీ వచ్చాం. ఇంకా మూవీ దగ్గర వస్తే ముందు పాజిటివ్ చూద్దాం. చిరంజీవి గారు ట్రైబల్ అవుట్ఫిట్స్ బాగానే ఉన్నాయి. అంటే కొంచెం లూజ్గా బాగానే సూట్ అయింది. ఇంకా హోల్ ట్రైబ్ అంటే ఇంకేమన్నా పాజిటివ్స్ ఏం లేదబ్బా ఈ సినిమాలో. అంటే చాలా నెగటివ్స్ కూడా లేదు అది. అంటే ఏమో కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ మెయిన్‌గా అంటే ఓవర్‌గా చెప్పాలని లేదు ఈ సినిమాకి. చిరంజీవి గారి యాక్టింగ్ అయినా, మ్యూజిక్ అయినా ఈ సినిమాకి అంత లేదు. స్టోరీగా అయినా. సో, నాకంత పాజిటివ్స్ లేదు. నిజంగా అదొక క్విక్ రివ్యూ లాగా అయిపోతది. సో, పాజిటివ్స్ ఏం చెప్పాలని లేదు. నెగటివ్స్ దగ్గరొస్తే ముందు ఇదొక అంటే చూస్తున్నా గదా! ఈ పాత సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రెజెంట్‌లోనే ఉంటది. ప్రెజెంటు ఏమవుతుంది బానే ఉంటది. సెకండ్ హాఫ్ మళ్ళీ ఎక్కడికో పాస్ట్‌లో తీసుకెళ్ళి ఇదయింది. ఇది నిజమైన అసలు 10గా అనిపిస్తుంది. 'ఇంద్రలో' అదే, 'ఠాగూర్‌లో' అదే, ఈ సినిమాలో అదే. 'డాడీ' కొంచెం అక్కడ గూడా అట్లాగే ఉంటది. 'డాడీకి' ముందు మర్చిపోతున్నా గానీ, ఈ సినిమాలు చూస్తున్నా గదా! ఇది ఎందుకో ఉంది. నాకు సరే కొన్ని సినిమాలు బానే ఉన్నాయి. 'ఠాగూర్', 'ఇంద్ర' ఇప్పుడు కొంచెం బోర్ అవుతుంది. సో, ఐ హోప్ నెక్స్ట్ సినిమా 'అన్నయ్య' అనుకుంటా. దాంట్లో లేదని ఐయామ్ హోపింగ్. నెక్స్ట్ నెగెటివ్ చిరంజీవి గారు. అది ఆయన యాక్టింగ్ కాదు. యాక్టింగ్ అంత చేయలేదు ఈ సినిమాలో. కానీ ఆయన లుక్ అంటే ఆ హెయిర్ కలర్ ఏమో పెట్టారు. అంత సూట్ అవ్వలేదు. సో, కొంచెం వియర్డ్‌గా అనిపించింది. ఆ ట్రైబ్ అంటే అవుట్‌ఫిట్ బానే ఉన్నాయి. కానీ ఆయన లుక్ అది సూట్ అవ్వలేదు. ఇంకా అంటే సీజీఐ ఓకే. ఆ టైంకి ఓకే. కానీ 'సింహం' సో, స్టోరీ ఏం చెప్పనులే గానీ 'సింహం' ఉంది. మెయిన్ క్యారెక్టర్ విలన్ ఏమో చెప్పొచ్చు. కానీ మెయిన్ 'సింహం' సీజీఐ బానే ఉంది. ఏం కంప్లెయింట్స్ లేవు ఆ టైంకి. కానీ బ్లడ్ అసలు రక్తం ఆ సీజీఐ చండాలంగా వరస్ట్‌గా ఉంది. అసలు క్లియర్‌గా కనిపిస్తుంది. అదొక హాట్ సాస్ ఏమో ఎఫర్ట్ పెట్టలేదా అని తెలీదు గానీ బాలేదు. అసలు మళ్ళీ ఏం స్టోరీ చెప్పను గానీ ఏమైనా అటాక్స్ ఉన్నా, ఏమైనా వైలెంట్ సీన్స్ ఉన్నా అసలు బ్లడ్ అయితే టోను ఏంటి రక్తం కొంచెం డార్క్ రెడ్‌లో ఉంటది కదా! అసలు మ్యాచ్ అవ్వలేదు. సో, చాలా చీప్ ప్రొడక్షన్ లాగా ఉంది. ఇంకా ఫైనల్‌గా సాంగ్స్ 'మనీష్ శర్మ' అనుకుంటా మ్యూజిక్ ప్రొడ్యూసర్. డిసప్పాయింట్‌మెంట్ అసలు బీజీఎం అంత ఏంటి ఫైర్‌గా రాలేదు. సాంగ్స్ అబ్బా! సాంగ్స్ అయితే స్కిప్ లాగా ఉంది. కానీ చూడాలి కదా! చిరంజీవి గారి డాన్సు, క్రేజు. సో, అది కూడా డాన్స్ మళ్ళీ చూస్తే అంతేం లేదు ఈ సినిమాలో. నాకింకా 'ఇంద్ర' సినిమాలే కొంచెం బానే చేశారు. కానీ సాంగ్స్ చాలా వర్స్ట్. మళ్ళీ వినాలని ఫీలింగ్ లేదు. సో, మనీష్ శర్మ గారు మీరు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశారు. సో, ఓవరాల్ దట్స్ ఇట్ గైస్. ఈ సినిమా రికమెండ్ చేయాలంటే లేదు. అంటే సినిమా స్కిప్ చేయొచ్చు. కానీ చిరంజీవి కోసం చూస్తా అంటే అది చూడండి. ఒకసారి చూడొచ్చు. పాజిటివ్స్ అంత పెద్ద పాజిటివ్స్ ఏం లేదు. నెగెటివ్స్ అంత పెద్ద బొక్కలేం లేదు. చూడండి. మీరు చెప్పండి కామెంట్స్ ఎలా నచ్చింది సినిమా. ఇంకా నెక్స్ట్ 'పెద్ది' గ్లింప్స్ వస్తుంది. ఇంకా 3 గంటలు 3 గంటలకు వస్తుంది. సో, ఫైర్‌తోనే వెళ్తున్నా. వీడియో రియాక్షన్ వీడియో వస్తది. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ ట్రైలర్ డిస్కషన్స్ అవసరం లేదని నాకు అనిపిస్తుంది. రెడ్డిల్‌లో పెట్టా 'రాబిన్ హుడ్' ట్రైలర్ డిస్కషన్. ఎవరో చెప్పారు అవసరం లేదురా ఈ వీడియో. సో, నాకు కూడా కొంచెం థ్యాంక్ యూ. ఎవరో కొంచెం ఓపెన్ మైండ్‌గా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా 'అన్నయ్య' అది మ్యాక్స్ మండే వస్తది. వెడ్నెస్‌డే 'గుడ్ బ్యాడ్ అగ్లీ', థర్స్‌డే 'జాక్' అది మన ఈ వీక్ స్కెడ్యూల్. సో, థ్యాంక్ యూ గైస్. సీ యూ మళ్ళీ 'పెద్ది' గ్లింప్స్‌తో ఈ అవుట్‌ఫిట్‌లోనే మ్యాక్స్ చూస్తారు. సో, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. సీ యూ గైస్ మండే. బాయ్. ఇంకొకటి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ ఫ్రీ. చేయండి. థ్యాంక్ యూ.